ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మరి సకాలంలో మీరందరూ విచ్చేసి చక్కగా మరి దేవుని స్తుతించటానికి మీరు పాటలు పాడి క్రమంగా ఇక్కడ జాయిన్ అయినందుకు మిమ్మల్ని అందరినీ నేను ప్రభు నామంలో అభినందించుచున్నాను. ఇది మన ధ్యానాంశము పిలుపు అవర్ కాల్. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన క్రైస్తవ జీవితాల్లో మనందరికీ పిలుపు ఉంటుంది. దేవుని పరిచర్య చేయటానికి మనం అందరము పిలువబడ్డాము. అయితే మరి ఆ పిలుపుకు తగిన విధంగా మనము చేయవలసిన వారమై ఉన్నాము. అంచేత పిలుపు గురించి ఈ దినం మనం కొన్ని విషయాలు ధ్యానం చేయాలని నేను ఆశించుచున్నాను. గత వారంలో మనం మరి స్త్రీలు మొట్టమొదటిగా యేసు ప్రభువుని కనుగొన్నారని ఆ విషయాలు మనం కొన్ని ధ్యానం చేసి ఉన్నాం. ఈ దినాన మనం గమనించినట్లయితే మరి ఒకసారి గత వారంలో పోయిన వారం మనం ఏమి ధ్యానం చేసామని ఒక 2 మినిట్స్ నేను మీకు రివ్యూ చేసి ఆ తర్వాత మన వాక్యంలోకి వెళ్దాం. పునరుత్థాన సువార్త స్త్రీల ద్వారా అపోస్తులకు తెలియజేయబడిన స్త్రీలు అబలులు సైతాను వల్ల చిక్కుకొని పాపము చేసినను మరి ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిను. అయితే రక్షకుని భరించుటకు రక్షణ మహిమా వార్త అపోస్తులకు అందించుటకును స్త్రీలు అపోస్తులైరి. అనగా మొట్టమొదటిగా స్త్రీలు ఈ పునరుద్ధాన సువార్తను ప్రపంచమంతటికి చాటి ఉన్నారు. గొల్లలు యేసుప్రభు పుట్టాడన్న సువార్తను మొదటగా ప్రపంచానికి తెలియజేస్తే ఇక్కడ స్త్రీలు తెలియజేశారు. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియా మరియు యోహన్న, అదేవిధంగా యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు మరి యేసు ప్రభు యొక్క పునరుద్ధాన ఈ సువార్తను మొట్టమొదటిగా అపోస్తులకు తెలియజేశారు. అందును బట్టి ఏ స్త్రీ అయితే మరి ద్వారా ఈ యొక్క లోకంలోనికి పాపం వచ్చిందో అదే స్త్రీ ద్వారా ఈ యొక్క పునరుద్ధాన సువార్త ప్రకటించబడింది. అంతేకాకుండా మరి మొట్టమొదటిగా యేసు ప్రభుని చూచింది ఎవరంటే మగ్దలేనే మరియా. యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధిని మొట్టమొదటిగా గమనించింది యోహన్న. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమీ చెప్పలేదు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడిన. సో మొట్టమొదటిగా చూచింది ఎవరంటే మగ్దలేనే మరియా. ఆమెకు యేసు కనిపించారు. ఇక్కడ మనం పోయిన వారం చూసింది మరి పునరుద్ధాన పండుగ గురించి మనం గమనించింది ఏంటంటే ఆ తెరవబడిన సమాధి రాతితో మరి ఒక రాయి పొర్లించి దానికి సీల్ వేసి ఉన్న ఆ సమాధి తెరవబడి ఉన్నది. ఈ ప్రపంచంలో ఎన్నో సమాధులు ఉన్నాయి కానీ తెరిచి ఉన్న సమాధి ఏది కూడా లేదు. ఒకసారి మనిషిని అందులో పెడితే అది క్లోజ్ చేసి ఉంటుంది. ఆ సమాధి తెరిచి ఉన్న సమాధి ఒక్క యేసు ప్రభుది. ఇది చారిత్రాత్మకమైన ఒక నిదర్శనం. రెండవది యేసు ప్రభు పునరుద్ధానుడు అవటం వల్ల మనందరి మనోనేత్రములు తెరవబడినవి. ఆయన పునరుద్ధానుడు అయ్యాడని ఆ నిరీక్షణ ఇవన్నీ ఆ నేత్రములు తెరవబడి మరి దానితో వారు ఆయనను చూచిరి. ఆయనతో మాట్లాడటం ద్వారా వారి మనస్సులు కూడా
తెరవబడినవి. కాబట్టి పునరుత్థానానికి సంబంధించిన 3 ముఖ్యమైన అంశాలేంటంటే, తెరవబడిన సమాధి, తెరవబడిన నేత్రములు, తెరవబడిన మనస్సు. పునరుత్థానం తర్వాత జరిగిన ముఖ్యమైన మార్పులు ఏమంటే, మొదటిగా పునరుత్థానము ఆదివారమును పరిశుద్ధ వారంగా, పరిశుద్ధ దినముగా ఆచరించుట అక్కడి నుంచి మొదలైంది. అంచేత మరి మనం ప్రతి ఆదివారము అక్కడ ఆది క్రైస్తవ సంఘంలో వారు రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు, సహవాసమునందు ఎడతెగక ఉండిరి. అంతవరకు యూదులకు సబ్బాతు దినము ఉండేది. అనగా శనివారం. అందుకని యేసు ప్రభు చనిపోయినప్పుడు శుక్రవారం 3 గంటలకు చనిపోతే 6 గంటలకి సబ్బాతు దినం ప్రారంభమవుతుంది కాబట్టి వెంటనే ఆయనను 6 గంటల లోపులో సమాధి చేశారు. ఆ సబ్బాతు దినం తర్వాత వచ్చేది ఆదివారం. అనగా పెంతెకోస్తు పండుగ కూడా 7 వారాల తర్వాత వచ్చే ఆదివారాన్ని పెంతెకోస్తు పండుగగా ఆచరిస్తారు. యేసు ప్రభు ప్రథమ ఫలములుగా మరి సమాధిలో నుంచి లేచాడు. అది యూదుల సబ్బాతుకు వ్యతిరేకమైంది కానీ, మరి ప్రభుని పునరుద్ధానం వలన ఆదివారమును మనము ప్రభుని పరిశుద్ధ దినముగా ఆచరించుట మొదలైనది. ఇది 325వ సంవత్సరం నుంచి రోమా సామ్రాజ్యంలో కాన్స్టంటైన్ ఆదివారమును అధికారికంగా సెలవు దినంగా అమలు చేయట ప్రారంభించారు. మరి ఇలా మనం కలుసుకున్నప్పుడల్లా ఆదివారము ప్రభురాత్రి భోజన సంస్కారము ఆచరించుచున్నాము. ఎందుకంటే ప్రభు తాను అప్పగించబడిన రాత్రి తన శరీరమునకు నిదర్శనంగా ఒక రొట్టెను, తన రక్తమునకు నిదర్శనంగా మరి ద్రాక్షరసం ఇచ్చి, ఇది నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయడని చెప్పెను. ఇది నా రక్తము వల్లనైనా నూతన నిబంధన. అనగా ఆయన మనకు ఒక నూతన నిబంధన, న్యూ కౌనెంట్ మనకు అనుగ్రహించున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత మనందరికీ విమోచన కలిగేటట్టుగా ఒక నూతన వీలునామా ఆయన వ్రాసి ఉంచిపోయాడు. అది ఎవరైనా వీలునామా రాస్తే వాళ్ళు చనిపోయిన తర్వాత అది మరి అమల్లోకి వస్తుంది. వారు బ్రతికుండగా కాదు. కాబట్టి యేసుప్రభు ఏంటంటే నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పి, ఇది నేను మీకు ఇస్తున్న ఒక నూతన నిబంధన. ఇది నా రక్తము వల్లనైనా, అంటే ఆయన మనందరి కోసం సిలువలో చనిపోవటం వల్ల ఏర్పడిన నూతన నిబంధన. ఈ దినము మరి మనం 3 ముఖ్యమైన విషయాలు ధ్యానించనే ఉన్నాం. ఒకటేంటంటే మన పిలుపు. మన అంశం ఏంటంటే మన యొక్క పిలుపు. ఇక్కడ మనం యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి 6 వచనాలు చూస్తే నేను చదువుతాను. ఇక్కడ టైప్ చేయడానికి ఈవేళ బైబిల్ ఓపెన్ అవ్వలేదు కొన్ని కారణాల వల్ల. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి 6 వచనంలో, అటు తరువాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకున్న విధానము ఏదనగా, సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోవుదునని వారితో అనగా, వారు మేమును నీతో వచ్చెదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి అంతయు ఏమియు పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిల్చెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, వారు లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వల వేయుడి,
మీకు దొరుకునని చెప్పెను. వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. ఇక్కడ ఈ దినము యేసు ప్రభు పేతురుని నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు ప్రశ్నించారు. యేసు ప్రభు మరి శిలువ మీద మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు ఈ భూమి మీద ఉండి అందరికీ ఎంతో మందికి అనేక సమయాల్లో ఆయన ప్రత్యక్షమై నేను తిరిగి లేచి ఉన్నాను అని ఆయన మరి వారికి అగుపడేటట్టు వారికి కనిపించి తను తాను ప్రూవ్ చేసుకున్నాడు. మొదటి ఎమ్మాయి మార్గంలో ఇద్దరు వెళ్తుంటే వారితో పాటు ఆయన కూడా ప్రయాణం చేశారు. చాలా దూరమైన తర్వాత వారు మనమిద్దరం బయలుదేరితే ముగ్గురున్నామేటి అని వారి కనులు తెరిచాయి. ఆ తర్వాత వారితో పాటు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తుండగా అక్కడ అక్కడ మరి దయచేసి మీ మైక్స్ అన్ని మ్యూట్లో పెట్టుకోండి. అక్కడ వారు మరి ఆ దైవజనుడు ఎవరు అని గుర్తించగలిగి వారు మనసు మార్చుకున్నారు. తెరవబడిన మనస్సు, తెరవబడిన కన్నులు. ఇక్కడ మనం చూస్తే మరి యేసు ప్రభు తన శిష్యులకు మరొక రీతిలో తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ ప్రత్యక్షపరుచుకున్న విధానం ఏంటంటే వీరందరూ బ్యాక్ టు ద పెవిలియన్ అంటాం కదా మనం. కాబట్టి మన పిలుపు యొక్క పునర్విచారణ అంటే మనము ఎటువంటి పిలుపుతో పిలువబడి ఉన్నాము అని రివ్యూ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాం. అది మన పిలుపును మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకొనుట మంచిది, ముఖ్యం. అనగా దేవుడు మనలను రక్షించి ఆయనను అనుసరించి సేవించమని పిలిచిన ఆ సమయమునకు మన మనస్సులో తిరిగి వెళ్ళటం. ఇక్కడ పేతురును ఆయన శిష్యులు ఏం చేశారంటే యేసుప్రభు ఎప్పుడైతే మరి సిలువలో మరణించాడో ఆయన లేచి ఉన్నాడని తెలుసుకున్నారు. కానీ వారు నిరుత్సాహపడిపోయి మన గురువుగారు లేరు కదా ఇంకా మనకెందుకు అని ఒక రకమైన నిరుత్సాహపడిపోయి బ్యాక్ టు ద పెవిలియన్ అయిపోయారు. అయితే వారు యేసు ప్రత్యక్షమగుట కొరకు ఎదురు చూస్తూ అవగాహన కొరకు గురవుతున్నారు. ఎందుకంటే ఆయన లేచి ఉన్నాడు అని స్త్రీలు ఈ అపోస్తులకు చెప్పుట ద్వారా వారు అపోస్తులైరి. అందుచేత అన్ని సంఘాల్లో చాలా వరకు స్త్రీలకు మరి ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారము స్త్రీల కొరకు కేటాయిస్తారు. ఎందుకంటే స్త్రీలు మొట్టమొదటిగా ఈ పునరుద్ధాన సువార్తను ప్రకటించారనేసి. చాలా సంఘాల్లో నిన్న చాలా అద్భుతంగా మరి ఈ కార్యక్రమాన్ని జరిపించి ఉండి ఉన్నారు. ఇక్కడ వారు శిష్యులు వారికి ప్రత్యక్షం అగలేదని ఆయన ఏ విధంగా ప్రత్యక్షమవుతాడా అని వారు ఎదురు చూస్తూ అవగాహన కొరకు మరి గురవుతున్నారు. అప్పుడు శిష్యులు అందులో పేతురు ముఖ్యంగా మరి విసిగిపోయి అనగా ఒక రకమైన మనస్తాపానికి గురై ఏంటి మనం పనికి వెనక్కి వెళ్ళిపోదామా అని అనుకుంటున్నారు. ఈ సమయంలో నేను మరి ఒక విషయాన్ని నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే మా నాన్నగారు 74వ సంవత్సరంలో అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ మాస్టర్స్ డిగ్రీ చేసి తిరిగి 75వ సంవత్సరం మే నెలలో ఇండియా తిరిగి వస్తున్నారు. ఆ రోజుల్లో వారు టెలిగ్రామ్ ఇచ్చింది ఏంటంటే 19వ తారీఖున బయలుదేరుతున్నారనేసి. అది కరెక్ట్‌గా అమెరికా నుంచి ఇటు మనం ప్రయాణం చేసేటప్పుడు ఒక రోజు ఎక్కువ అవుతుంది. ఇటు నుంచి అమెరికాకు ప్రయాణం చేసినాడు ఒక రోజు తగ్గుతుంది. ఆ క్యాలిక్యులేషన్ సరిగా తెలియక కమ్యూనికేషన్ గ్యాప్ వలన నేను 19వ తారీఖున హైదరాబాద్ వెళ్ళి అక్కడ వేచి ఉంటే మా నాన్నగారు రాలేదు ఆ రోజు. తిరిగి ఇంటికి వచ్చేసి మరి 21వ తేదీ బహుశా రావచ్చు అని ఆ రోజుల్లో గోదావరి ఎక్స్‌ప్రెస్
ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు వస్తుంటుంది. కాబట్టి ఇక్కడ మరి సమాధులతోటికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళినట్టుగా 3 గంటలకు లేచి మేము ఎంతో సంతోషంగా స్టేషన్కి గోదావరి ఎక్స్‌ప్రెస్‌కే వస్తారు. అప్పట్లో హైదరాబాద్ నుంచి గోదావరి ఎక్స్‌ప్రెస్ ఉందని మేమందరము మరి నడుచుకుంటూ, ఆ రోజుల్లో ఆటోలు ఏమీ లేవు. రిక్షాల కోసం చాలా దూరం నడుచుకుంటూ వెళ్తున్నాం. అటునుంచి వస్తున్న రిక్షా ప్రతి రిక్షాని కూడా అడుగుతున్నాం, "బాబు ఎక్కడి వరకు వెళ్తున్నావు నువ్వు? మళ్ళా తిరిగొస్తావా?" అని. ఆ సమయంలో మరి ఒక రిక్షా దగ్గరికి వెళ్ళేటప్పటికి, ఆ రిక్షాలో మా నాన్నగారు అమెరికా నుంచి వస్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మేము మా నాన్నగారిని కనుక్కోవాలని వెళ్తానంటే, అదే రిక్షాలో మా నాన్నగారు వస్తున్నారు. అక్కడేమైందంటే, మరి ఫ్లైట్ వచ్చేసిన తర్వాత, మరి అక్కడ ఎక్కువ సేపు ఉండలేక మా నాన్నగారు హైదరాబాద్, వైజాగ్ సూపర్ డీలక్స్ బస్సులో 2 గంటల ప్రాంతంలో రాజమండ్రిలో దిగి, మరి చాలా సంవత్సర కాలం అయిన తర్వాత వచ్చినందుకు అక్కడ కొద్దిసేపు వేచి ఉండి 4 గంటల ప్రాంతంలో 3:30కి ఒక రిక్షాలో ఇంటికొస్తూ, మరి మేము ఆ రిక్షాని అడిగినప్పుడు నా స్వరాన్ని గుర్తుపట్టి, అప్పుడు పలకరించేటప్పటికి మాకు చాలా ఒక రకమైన మరి ఎంతో సంతోషం కలిగింది. అప్పుడు అందరం పరుగు పెడుతుంటే టపటపమని ఆ చుట్టుపక్కల నిద్రపోతున్న వాళ్ళందరూ లేచారు. ఇదొక వింతైన అనుభవం, ఎక్స్‌పీరియన్స్‌ని నేను ఫేస్ చేశాను. ఎవరినైతే మరి చూడాలి, రిసీవ్ చేసుకోవాలని వెళ్తున్నామో, వారే డైరెక్ట్‌గా మన మధ్యకి రావటం అనేది ఆ రోజు ఇంటికి వచ్చిన బంధువులందరూ ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని పొంది ఉన్నారు. ఇక్కడ మరి వారు యేసు ప్రత్యక్షమగుట కొరకు ఎదురు చూస్తూ అసహనమునకు వారు గురవుతున్నారు. దే ఆర్ లూజింగ్ దేర్ పేషెన్స్. ఆ సమయంలో మరి పరిస్థితులు అంత క్రిటికల్‌గా, సంక్లిష్టంగా, కాంప్లికేటెడ్‌గా ఉన్న మరి మారక ముందున్న తమ జీవితంలోని ఆ మంచి పాత రోజులను వారు వెనక్కి తిరిగి చూచుకొనుట ప్రారంభించిరి. యేసు ప్రభు ఎప్పుడైతే ఇంకా వారికి కనిపించలేదో, వారు ఆశలు వదిలేసుకుని కాంప్లికేటెడ్ పరిస్థితుల్లో వారేం చేశారంటే, అంతకుముందు మనం చేపలు పట్టేవాళ్ళం కదా! మరి అదే వృత్తికెళ్ళిపోతే బెటరు అని ఆ విధంగా వారు పయనించుచున్నారు. అప్పుడు నిజం మనం చెప్పాలంటే, వారిని ఎవరు మాత్రము తప్పు పట్టగలరు. ఎందుకంటే, నాయకుడు లేడు, చెల్లాచెదురైపోయారు. వీరింక మరి ఏదో ఒక పని చేయాలి గాబట్టి, వారికి తెలిసిన వృత్తి, తెలిసిన పరిచర్య, నమ్మదగిన దినచర్య ఉన్న రోజులు, తరువాత ఏమి జరుగుతుందో తెలిసి భద్రత ఉన్న రోజులు, మరియు తమ జీవితములు తామే నడుపుకుంటున్నామనే ఒక సంతృప్తి ఉన్న రోజులవి. ఎందుకంటే, ఒక్కొక్కసారి మనకి ఏమీ జాబ్ దొరకకపోతే, మనకి ఏది వస్తే అది. కొంతమందైతే బట్టలు కుడతారు. కుట్టు అలవాటున్నవాళ్ళు. కొంతమందైతే సేల్స్ మ్యాన్ కిందెళ్ళిపోతారు. ఎక్కడైనా కొంతమందైతే హెల్పర్స్ కిందెళ్తారు. ఆడవాళ్ళైతే ఎవరింటికన్నా వంట చేయటానికి వెళ్తారు. ఈ విధంగా సమ్‌హౌ ఏదో ఒక వర్క్ చేసి జీవనోపాధి మరి సంపాదించుకోవాలనేసి ఆ పాత రోజుల్లోనికి ఒక్కొక్కసారి మనం వెనక్కి వెళ్ళిపోవటం తటస్థింత ఉంటది. ఇక్కడ శిష్యులు కూడా యేసు ప్రభు వారికి ఇంకా కనిపించకపోతే ఆయన లేచాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో అని మరి ఎన్నో ఎన్నో అనుమానాలు, ఎన్నో ఎన్నో ఆలోచనలు ఏదేదో అనేసుకుంటా ఉంటారు. ఈ రోజుల్లో నేను అలా అనుకున్నానండి, నేను ఇలా అనుకున్నానండి, నేను ఇలా ఊహించానండి అని చెప్పడం మనకందరికీ పరిపాటి. ఇక్కడ పేతురు కూడా ఆ దినం అతనికి మరి బాగుండగా లేదు. ఏంటంటే మనందరికీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన మూడ్స్ ఉంటాయి. పేతురికి ఆ రోజు మరి యేసుప్రభు ఇంకా కనపడతలేదనేసి ఆయన మూడ్ బాగోలేదు. అటువంటి సమయంలో మరి పేతురు అందుకనే మూడవ వచనంలో ఏమన్నాడంటే ఇక్కడ చూడండి. సీమోను పేతురు నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు మేము కూడా వచ్చెదమనిరి. అయిపోయింది ఇంకా మన నాయకుడు వెళ్ళిపోయాడు.
ఇంక మనం ఏం చేయాలి అని సువార్త ప్రకటించటం వదిలిపెట్టేసి, నా ఇదివరకు నేను చేసిన పనిలోకి నేనెళ్ళిపోతాను అనేసి, నేను చేపలు పట్టటానికి వెళ్తున్నాను అని చెప్పాడు. మరి ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదం ఏంటంటే హుపాగో. హుపాగో అంటే దానికి అర్థం నేను విరమిస్తున్నాను. ఇంతకాలం 3.5 సంవత్సరాలు యేసుతో కలిసి మరి మనం టైమ్ స్పెండ్ చేసాము. నౌ ఐయామ్ విత్‌డ్రాయింగ్. నేను దాని నుంచి విరమించుకుంటున్నాను అని అర్థమొచ్చే వర్డ్ హుపాగో అనే పదము పేతురు ఉపయోగించారిక్కడ. ఇక్కడ పేతురు ప్రసంగించటం మానేసి, అందరికంటే సీనియర్ పర్సన్ పేతురు ప్రసంగించటం మానేసి, తనకు బాగా తెలిసిన చేపలు పట్టే పనికి తిరిగి వెళ్ళటానికి మరి సిద్ధంగా ఉన్నాడనుకుంటకు ఈ మాటలు ఒక సూచన అని కొంతమంది రచయితలు భావించుచున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే నేను విరమిస్తున్నాను హుపాగో అని చెప్పాడో దాని యొక్క అర్థం ఏంటంటే ఐ విత్‌డ్రా ప్రీచింగ్. నేనిక ప్రీచింగ్ చేయను. నేను దీని నుంచి విరమించుకుని నా పాత పనిలోకి వెళ్ళిపోతాను అని మరి చెప్పినట్టుగా అనేక మంది గ్రంథకర్తలు వారు, రచయితలు భావించుచున్నారు. అయితే ఆ తర్వాత జరిగిన వివరాలేంటంటే, పేతురు మొదటిసారి పరిచర్యకు పిలువబడినప్పుడు అప్పుడు జరిగిన దానికి, దీనికి చాలా దగ్గర ఈ 2 సంఘటనలు కూడా గలిలయ సముద్రం వద్దే జరిగినాయి. యేసు ప్రభు వచ్చి వారక్కడ చేపలు పడుతున్నప్పుడు గలిలయ సముద్రంలో పేతురుని చూచి, "మీ వలలు విడిచిపెట్టి నా దగ్గరికి రండి. నన్ను ఫాలో చేయండి. నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను" అన్నాడు. కాబట్టి అప్పుడు జరిగిన సంఘటన, ఇప్పుడు జరిగిన ఈ 2 సంఘటనల్లో కూడా గలిలయ సముద్రం వద్దే జరిగినియి. పేతురు గలిలయ ప్రాంతానికి చెందినవాడు, బేస్తవాడు. అందుచేత మరి ఈ 2 కూడా అక్కడే ఆ గలిలయ సముద్ర ప్రాంతంలో జరిగినియి. 2 సార్లు పేతురు ఒక్క చేపను కూడా పట్టలేకపోయాను. యేసుప్రభు మొదట పిలిచినప్పుడు కూడా అప్పటికింకా చేప పట్టలేదు. అప్పుడు ప్రభు పిలిచినప్పుడు వారు వలలు అవన్నీ వదిలిపెట్టేసి యేసును వెంబడించారు. ఇక్కడ మరి నేను చేపలు పడతానికి వెళ్తున్నాను అని చెప్పేసి పేతురు వెళ్ళినప్పుడు ఒక్క చేప కూడా ఇంకా పట్టలేకపోయాడు. సో, ఈ 2 సందర్భాల్లో కూడా ఒక్క చేపను కూడా పట్టలేదు. అందుకనే మనకి "నడిపించు నానావా" అనే పాటలో రాత్రంతయు శ్రమపడిన రాలేదు ప్రభువు జయము అనేసి పాడుతుంటాం. ఈ 2 సార్లు యేసు తన వలలను నీటిలో వేయమని అతనికి చెప్పాను. మరియు 2 సార్లు అద్భుతమైన చేపల వేట జరిగినది. ఇక్కడ మనం చూచినట్లయితే మరి 6వ వచనం తర్వాత మనం చూస్తే సూర్యోదయమగుచుండగా యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయుడి అని మీకు దొరుకునని వా చెప్పెను. వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. ఇంకా ముందుకు చూస్తే మరి ఆహ్, పేతురు చేపలు పట్టినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. కాబట్టి యేసు ప్రభు ఆ దగ్గరకు వచ్చి వారిని చూస్తూ తినటానికి ఏమైనా ఉందా? భోజనం ఏమైనా ఉందా? అంటే ఒక్క చేప కూడా దొరకలేదు. రాత్రంతా పట్టాము అన్నప్పుడు, అయితే ఈసారి ఈ పక్క వెయ్యండి అని చెప్పినప్పుడు సుమారుగా 200 చాలా చేపలు 153 చేపలు అక్కడ దొరికినియి. అప్పుడు వారు ఆ చేపను కాల్చి మరి రొట్టెలు
యేసు ప్రభుతోటి భోజనం చేసినట్టుగా ఇక్కడ ఈ వాక్య భాగాలన్నీ ఉన్నాయి. యేసు ప్రభు ఎక్కడ చూసినా సరే మరి మాంసాలతోటి ఎక్కడ భోజనం పెట్టినట్టుగా చూడలేదు మనం. మీరు గమనించినట్లయితే తప్పిపోయిన కుమారుడు ఇంటికొచ్చినప్పుడు ఆ తండ్రి క్రొవ్విన దూడను వధించి విందు చేయండి అన్నాడు గానీ, యేసు ప్రభు 5,000 మందికి భోజనం పెట్టినప్పుడు కూడా గలిలయ సముద్రంలోన ఆ ఏరియాలోనే పెట్టాడు. మరి 5 రొట్టెలు, 2 చిన్న చేపల్ని ఆయన ఆశీర్వదించి 5,000 మందికి పెట్టాడు. ఇక్కడ ఆకలిగా ఉంది, ఏమైనా ఉందా అంటే చేప పడలేదంటే, అయితే ఇటువైపు వేయండి, కుడివైపు అని చెప్పాడు. మనం చూసినప్పుడు మరి కుడివైపు అని చెప్తున్నారు అన్ని సార్లు కూడా. ఆయన రెండవ రాకడలో తిరిగి వచ్చినప్పుడు కుడివైపు గొర్రెలను, ఎడమవైపు మేకలను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంది. ఏమని 30వ వచనంలో ఆహ్, అప్పుడు జనములు ఆయన ఎదుట పోగుబడుదురు. గొల్లవాడు మేకలను, గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి, కుడివైపు గొర్రెలను, ఎడమ వైపున మే కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. సో, ఈ కుడివైపు అనేది మనకి పాజిటివ్ డైరెక్షన్. మనం భోజనం కూడా కుడి చేత్తోటే తింటాం. ఎడమ చెయ్యి దేనికి యూజ్ చేయం. కొన్ని కొన్ని కంట్రీస్‌లో అయితే ఎడమ చెయ్యి యూజ్ చేస్తే అది చాలా మరి తప్పు చేసిన దాంతోటి సమానం. సో, దేవుని మనం కుడి చేత్తో రాస్తున్నాం, కుడి చేత్తోటే భోంచేస్తున్నాం అని. ఇక్కడ యేసుప్రభు కుడి చేతి వైపున వెయ్యండి మీకు చేపలు దొరుకుతాయని చెప్పారు. అక్కడేమో వచ్చి కుడి వైపున గొర్రెల్ని నిలబెట్టారు. అనగా తండ్రి చేత ఆశీర్వదించబడిన జనాంగము కుడి వైపున ఉంది. కాబట్టి మనము మన జీవితంలో ఒక్కొక్కసారి ముందుకు సాగిపోతున్నప్పుడు క్రమం తప్పకుండా మరి సహాయము తీసుకొని ఇదంతా ఎక్కడ మొదలైంది అని అక్కడికి తిరిగి వెళ్ళట చాలా ముఖ్యము. ఎందుకంటే ఇప్పుడు పేతురునేమో యేసుప్రభు అడిగారు పిల్లలారా ఏమన్నా ఉందా అని. అయితే ఏమి చేపలు లేవు అన్నారు. అప్పుడు ఆయన ఏం చెప్పారు? కుడి వైపున వేయమన్నారు. ఒక్కొక్కసారి మనం కూడా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దారి తెలియకపోతే ఎవరినైనా కనుక్కొని వెళ్ళాలి. జీవితంలో ముందుకు సాగుచున్నప్పుడు క్రమము తప్పకోకుండా సమయము తీసుకొని మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాము, వేర్ వి ఆర్. మనం ఎక్కడైనా మిస్ అయిపోతే ఎవరి సహాయం అన్నది తీసుకొని ముందుకు వెళ్ళాలి అని మనము ఏ డైరెక్షన్ నుంచి వచ్చాము అనేది గుర్తు చేసుకొనుట చాలా ముఖ్యమైన విషయం. అదే ఈ దినము మన యొక్క వెనుకటి పరిస్థితి ఒకసారి మన పిలుపు యొక్క పునర్విచారణ. మనం ఎక్కడి నుంచి దేవుని చేత పిలువబడ్డాము? మనం ఏ పరిస్థితి నుంచి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు? ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము దేవుడు మనల్ని రక్షించాడు? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టాడు. ఇవన్నీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటా ఉండాలి. రివ్యూ చేసుకుంటా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ గుర్తు చేసుకుంటాం మనకి చాలా మంచిది. ఒక జంట మరి వారి యొక్క వివాహం అయిన తర్వాత ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు వారు మరి ఏం చేశారంటే తమకు గతములో ఏమి ఉండేదో గుర్తు చేసుకొనుటకు మరియు దానిని మరొక ప్రారంభ బిందువుగా భావించటానికి తరచుగా వారు హనీమూన్ గడిపిన ప్రదేశానికి తిరిగి వెళ్తా ఉంటారనేసి ఒక గ్రంథకర్త చెప్తున్నాడు. మనం కూడా ఎప్పుడైనా డిప్రెస్డ్ మూడ్‌లో ఉన్నా, లేతే ఎప్పుడైనా మూడ్ ఆఫ్‌లో ఉన్నా, మనము అదే పరిస్థితుల్లో ఉండకోకుండా వి హావ్ టు చేంజ్ అవర్ థింకింగ్. అప్పుడేం చేయాలంటే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు లేతే కష్టాలు, క్లిష్ట పరిస్థితులు ఏవోటి వస్తూ ఉంటాయి. అనుకున్న ఆర్థిక పరిస్థితుల ప్రకారంగా వెళ్ళకపోవచ్చు. లేదా బంధుమిత్రుల దగ్గర నుంచి కొన్ని సమస్యలు రావచ్చు. అప్పుడు వారేం చేయాలంటే, వారు మరి వివాహమైన సమయంలో
ఎక్కడికైతే హనీమూన్‌కి వెళ్లారో, వారు అక్కడ స్పెండ్ చేసిన ఆ విషయాలు అవన్నీ గుర్తు చేసుకోవడానికి యూ హావ్ టు గో బ్యాక్. పునర్విచారణ చేసుకుంటానికి. రివ్యూ. మనం అసలు మన లైఫ్ ఎలా స్టార్ట్ చేసాము? హౌ వి నో ఈచ్ అదర్ అనే విషయాలు గుర్తు చేసుకున్నప్పుడు, అప్పుడు మరలా మనం కరెక్ట్ లైన్‌లోకి రావటానికి ఉంటుంది. అది మనకు ఏమి ఉన్నదో, మనం ఎక్కడి నుండి వచ్చితిమో గుర్తు చేస్తది. ఏది? మన జీవితాలు. ఒక్కొక్కసారి మనం కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంటాం. కొంచెం డబ్బులు దొరికేటప్పటికి రూ. 10 డబ్బులుంటే రూ. 100 యాక్షన్ చేయటం మనకందరికీ అలవాటు. అటువంటి పరిస్థితిలో దేవుడు మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు హెచ్చించాడనేది మర్చిపోయి చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంటాం. అటువంటి సమయాల్లో మనము పేతురు ఇక్కడ మనకెంతో ఎగ్జాంపుల్. ఎందుకంటే మన పిలుపును మనము పునరుద్ధరించుకోవాలి. వి హావ్ టు రెస్టోర్ అవర్ కాల్. దేవుడు మనలందరినీ పిలుచుచున్నాడు. పిలచుచున్నాడు నిన్ను ప్రభు యేసు. ఇదన మన వాక్య ధ్యానాంశం ఏంటంటే, మరి మన పిలుపు. అందుకు గాను మరి యాక్చువల్‌గా ఏర్పరచబడిన వాక్య భాగం యోహాను సువార్త 21వ అధ్యాయము 15-19 వచనాలు. వారు భోజనం ఇందాక చేపలు పట్టమన్నాడు యేసు ప్రభు. చేపలు పట్టారు. పట్టిన తర్వాత దాన్ని కాల్చారు. రొట్టెతో దాన్ని తిన్నారు. ఇగో చూడండి కావలిస్తే చేపలు వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెపిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరియు ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోనని నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా అని నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడైన శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. ఇక్కడ ఈ విషయాలన్నీ చూస్తే చాలా ఐటమ్స్ మనకి గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక్కడ మరి 15, 17 వచనాల్లో యేసు ప్రభు పేతుర్ని 3 మార్లు, పేతురు నన్ను ప్రేమించుచున్నావా అన్నాడు ఒకసారి. ఇంకోసారి సీమోను పేతురు అంటే చాలా పిన్ పాయింటెడ్ నేమ్ తోటి. మామూలుగా ఒక్కొక్కరికి 2, 3 పేర్లుంటాయి. అందులో ఇంటి పేరుతోటో లేకపోతే మెయిన్ గివెన్ నేమ్ తోటో పిలుస్తారు. అలా కాకుండా ఫుల్ నేమ్ చెప్పి పిలిచారనుకోండి, అది చాలా పిన్ పాయింటెడ్‌గా మరి పిలిచినట్టుగా మనం గమనించొచ్చు. షార్ట్ సైన్, ఫుల్ సైన్‌లని. ఇక్కడ మనకి జీవితంలో మనం ఎప్పుడైనా విఫలమై పడిపో సమయాల్లో ఉంటాయి ప్రతి ఒక్కరికి.
అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అటువంటి సమయాల్లో మనము మన పిలుపును సమీక్షించుకోవటమే కాకుండా దానిని పునరుద్ధరించుకొనవలెను. వి హావ్ టు రిస్టోర్ అవర్ కాల్. సంఘాల్లో ఒక్కొక్కసారి సమస్యలు ఏర్పడుతుంటాయి. ఎందుకంటే సంఘం చక్కగా వెళ్తున్నప్పుడు సాతానికి కూడా ఇష్టముండదు. అది కూడా దాని పనులు చేస్తుంటది. ఏదో ఒక రకంగా అక్కడ చిచ్చు పెడతానికి చూస్తుంటది. అటువంటి సమయాల్లో మరి మనము విఫలమై కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మనం వెంటనే పడిపోయి అలాగే ఉండకోకుండా దానిని పునరుద్ధరించుకోవాలి. వి హ్యావ్ టు రెస్టోర్. ఎక్కడి నుంచైతే మనం డౌన్ అయిపోయామో అక్కడి నుంచే మళ్ళీ తిరిగి లేవాలి. కాబట్టి మనం ఎంత ఘోరముగా విఫలమైనప్పటికీ యేసు మనల్ని పునరుద్ధరించవలనని కోరుచున్నాడు. హీ ఈస్ గోయింగ్ టు హీ వుడ్ లైక్ టు రెస్టోర్ అస్. మనం ఎక్కడైతే పడిపోయామో అక్కడే మనల్ని లేపి మనల్ని నిలబెట్టాలని ఆయన కోరుచున్నాడు. కాబట్టి ఆయన ఇప్పటికీ మనకు అత్యంత మంచి స్నేహితుడిగా ఉండవలనని ఆయన కోరుచున్నాడు. మరియు తన రాజ్యమును నిర్మించటానికి మనలను ఆయన ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి మనము మన పిలుపు ఏంటో ఒక్కొక్కసారి రివ్యూ చేసుకోవాలి. మనం ఎందుకు పిలువబడ్డాము, ఎక్కడ ఉన్నాము అనే దాంట్లో ఒక్కొక్కసారి పునరుద్ధరించుకోవాలి. అంటే ఎక్కడైనా మిస్టేక్ జరిగినా దాన్ని రెస్టోర్ చేసుకోవాలి. రెస్టోర్ అంటే ఒక ఎముక విరిగిపోయిందనుకోండి, దాన్ని అదే ప్లేస్‌లో పెట్టి ఆపరేట్ చేసి సరిచేయటం. దీన్ని రెస్టోర్ అంటారు. ఈ రెస్టోర్ అనే పదమే ఎముకలు ఫ్రాక్చర్ అయిన దాని నుంచి వచ్చిన పదం. ఇది మరి గ్రీకు భాషలోంచి వచ్చిన పదం. ఇది చేయుటకు మనము కొన్ని చర్యలు తీసుకోవాలి. ఏది రెస్టోర్ చేయటానికి. తిరిగి పడిపోయిన ప్రదేశంలో, పడిపోయిన పరిస్థితి నుంచి తిరిగి లేవటానికి మనం కొన్ని చర్యలు తీసుకోవాలి. ఏంటంటే మనము మన పాపము ఎదుర్కొని దానిని అంగీకరించి ఒప్పుకోవాలి. మనం ఎందుకు పడిపోయామో అని ఫైండ్ ఔట్ చేయాలి. డాక్టర్‌కి ఎంబీబీఎస్ అని ఉంది. అంటే ఎంబీబీఎస్, బ్యాచిలర్ ఇన్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఇన్ సర్జరీ. ఇప్పుడు డాక్టర్‌కి అసలు ఇది ఎందువలన వచ్చింది ఈ సమస్య అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను కనుక్కోవాలి. ఆ తర్వాత దానికి ఏం చేస్తే తగ్గుతది. ఈ 2 విషయాలు తెలియకపోతే హి ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ డాక్టర్. అతడు ఎందుకొచ్చిందని కనుక్కుంటంలో 50%. దానికి ఎటువంటి మందిస్తే తగ్గుతదనేది నెక్స్ట్ 50%. ఈ 2 కరెక్ట్‌గా సమన్వయంగా ఉండాలి. ఈ సమయంలో మనం ఎందుకు పడిపోయాము? మన వల్ల జరిగిన మిస్టేక్ ఏంటి? అని మనం ఒకసారి అవగాహన చేసుకొని, రివ్యూ చేసుకొని, రెస్టోర్ చేసుకుంటానికి మన తప్పేంటనేది అంగీకరించి దానిని మనం యాక్సెప్ట్ చేయాలి. మనము దానిని పరిష్కరించుకున్న తర్వాత దేవుడు మనలను పునరుద్ధరించి ఫలవంతమైన సేవకు తిరిగి నడిపిస్తాడు. ఇక్కడ ఈ విషయంలో మనం చూస్తే అందరూ తప్పులు చేస్తారు. మనము చేస్తాము. పేతురు యేసుప్రభుని "నువ్వెవరో నాకు తెలీదని" 3 సార్లు బొంకాడు. కానీ తర్వాత తను చేసిన తప్పుని తెలుసుకొని దేవునితో మరి పశ్చాత్తాపడి దేవుణ్ణడిగి క్షమాపణ పొందుకున్నాడు. దేవుడు మరలా సేమ్ ప్లేస్‌లో తన్ని నిలవబెట్టాడు. అదే తప్పు వేరేగా ప్రభువుని అప్పగించటానికి చేసిన ఆ యూద తన తప్పు తెలుసుకున్నాడు గానీ పోయి ఉరిపెట్టుకొనెను. ఒకవేళ వచ్చుంటే ప్రభు క్షమించుండునేమో. కానీ అతడు తన సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడు. ప్రభు దగ్గరికి రాలేదు. కాబట్టి మనం ఎప్పుడైనా మిస్టేక్స్ చేస్తే మనం ప్రభు సన్నిధికి వచ్చి అడిగితే అప్పుడు మన తప్పు ఒప్పుకుంటే దానికి పరిష్కారం దొరుకుతది. ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు లారీ డ్రైవర్స్ గాని ఎవరైనా వారెళ్లి ఏం చేస్తారంటే పారిపోయి ముందు వెళ్ళి పోలీస్ స్టేషన్‌లో సరెండర్ అవుతారు. అంటే వారి యొక్క తప్పును అంగీకరించి అక్కడ సరెండర్ అవుతారు ఒప్పుకొని.
అప్పుడు వారికి శిక్ష తగ్గుతుంది. ఎవరు ముందు వెళ్ళి తప్పు మా వల్ల జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్లో సరెండర్ అవుతారో వారికి ఖచ్చితంగా శిక్ష తక్కువగా ఉంటుంది. యేసు ఇక్కడ పేతుర్ని అతని అసలు పేరు అయిన సీమోను అని పిలుచుటతో ప్రారంభించాను. పేతురు అని పిలవటం వేరు, సీమోను పేతురు అని పిలవటం వేరు. పేతురు అంతగా స్థిరమైన వ్యక్తి, అంటే మోస్ట్ అన్స్టేబుల్గా ఉండే వ్యక్తి అనమాట. అంటే దుడుకు పేతురు అని మనం చెప్తుంటాం. కాబట్టి యేసు వారు మొదటిసారి కలుసుకున్నప్పుడు ఉన్న పేతురుతోనే పిలిచాను. చాలామంది ఏంటంటే చిన్నప్పుడు మన స్కూల్లో కాలేజెస్లో పే పేర్లు పిలుచుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడేమో ఒక చాలా హై స్టేటస్కి వెళ్ళిపోయాక ఆ పేరుతో పిలిస్తే వాళ్ళకి ఒక్కొక్కసారి అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే చిన్నప్పుడు స్నేహాన్ని గుర్తు చేసుకుంటానికి, వెనకటి స్థితిని గుర్తు చేసుకుంటానికి వాళ్ళ పరిచయంలో ఉన్న పేరుతో పిలిచినప్పుడు "హా! ఈ పేరుతో పిలిచాడు ఏంటి" అని ఒకసారి మనం అలర్ట్ అవుతాం. ఆ విధంగా యేసు నీ మొదటి పరిస్థితి ఏంటి అని గుర్తు చేయటానికి సీమోను అని పిలుచుటతో ప్రారంభించారు. ఆ రోజు యేసు పేతురును అనేక ప్రశ్నలు అడిగి ఉండొచ్చు. ఎందుకని? సీమోను పేతురు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగే సమయంలో నువ్వు నన్నెందుకు తిరస్కరించావు? నువ్వు నన్నెందుకు తెలీదని చెప్పావు అని యేసుప్రభు అడగొచ్చు. మనమైతే ఉండబెట్టలేక నువ్వు ఆ రోజు నా గురించి ఇలా మాట్లాడావంట కదా అని మరి మొఖం మీద అడిగేశాను, నేను జాడించేశాను, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాను అని చెప్తూ ఉంటారు చాలామంది. అది మానవ ప్రవృత్తి. దెప్పాడు అందుకని నేను ఇలాగ ఇచ్చేసాను, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాను, అయిపోయింది, దెబ్బకు మొఖం వాసిపోయింది అని మన నేచర్ ఇది. అయితే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నీవు నన్నెందుకు తిరస్కరించావు అని నీ గురించి నువ్వేమి చెప్పుకుంటావు? ఎందుకు అలా చేశావని నువ్వు చెప్తావు? వాట్ ఈజ్ యువర్ ఎక్స్‌ప్లనేషన్ అని యేసు ప్రభు అడిగుండవచ్చు. కానీ ఆయన దానికి బదులుగా పేతురుని ఒక సాధారణ ప్రశ్న అడిగాడు. నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? అప్పుడు పేతురు ఆయనను తనను ప్రేమించట్లేదని యేసుతో చెప్పట్లేదు కానీ ఆయన పేతురును నడిపించే మూలభూతమైన విషయానికి తీసుకువెళ్తున్నాడు. ఏంటంటే మరి ఆయనను ఆయన పేతురుని సమస్త పరిచర్యకు అవసరమైన ప్రాథమిక విషయానికి తీసుకుని వెళ్తున్నాడు. ఏంటంటే నీవు నన్ను ప్రేమించుచున్నావా? మరి ప్రేమించుచున్నావా? మనం నిజముగా ఎవరమో చెప్పటానికి అంతకంటే ప్రాథమికమైనది మరొక విషయము ఏమీ లేదు. ఇక్కడ మరి పేతురుని బైబిల్ యేసుప్రభు పేతురికి ఎంతో భ భారమైన పరిచర్య అప్పగించాలని చూస్తున్నారు. అయితే ఒక్క ప్రశ్న అడుగుతున్నాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావా? అంతకంటే ఇంకేమీ లేదు. ఎందుకంటే ఈ ప్రశ్నలో నువ్వు ఏ సెమినరీ నుంచి పాస్ అయ్యావు? ఏ కాలేజ్‌లో చదివావు? నీవు ఎంటీహెచ్ చదివావా? పీహెచ్‌డీ చేసావా? డాక్టరేట్ చేసావా? ఏం చేసావు? అని అడగట్లేదు. నీ బైబిల్ ఎన్ని సార్లు చదివేసావు అని అడగట్లేదు ఆయన. ఇవేమీ అడగట్లేదు. నువ్వు ఆర్డినేషన్ తీసుకున్నావా? నీకు దర్శనం ఉందా? ఇలాంటివి ఏమి అడగట్లేదు యేసుప్రభు. నీవు నన్ను ప్రేమించుచున్నావా? అని అడిగినప్పుడు యేసు అప్పగించే ఆ పని చేయటానికి కావలసిన ఐటెమ్ ఏంటంటే ప్రజలతో కలిసిపోయే నైపుణ్యాలు అతనికి ఉన్నాయో లేదో కూడా చూడటానికి అతని వ్యక్తిత్వాన్ని ఆయన విశ్లేషించలేదు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఒక్కలే పనిచేస్తారు, ప్రజల్లోకి వెళ్ళి పని చేయలేరు వారు. ఒక్కళ్ళకి ఏ పని ఇచ్చినా చేస్తారు. మరి క్రీస్తు యొక్క పరిచర్య ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి చేయాలి. అలాంటి స్కిల్స్, నైపుణ్యత ఉందా అని అతని వ్యక్తిత్వాన్ని కూడా అనలైజ్ చేసే క్వశ్చన్స్ ఏం అడగలేదు. ఈ అంశములన్నీ ముఖ్యమైనవే కానీ ఏదన్నా ఒక సెలక్షన్‌కి, ఒక ఉద్యోగంలో చేరటానికి ఈ అంశాలన్నీ చాలా ముఖ్యం.
పర్సనల్ స్కిల్స్ ఇవన్నీ ఏంటంటే అతను హౌ హీస్ మింగ్లింగ్, ఇతరులతో ఏ విధంగా కలిసి పనిచేస్తాడు, ఇతనికి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో అన్నిటికీ కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయా అని పెడుతున్నారు. కంప్యూటర్ స్కిల్స్ లేని పక్షంలో వాడు అన్ఫిట్ కాదు. ఉంటే ఉపయోగం, లేదంటే నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అంటారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అడ్వాంటేజ్, లేకపోతే నీకు డ్రైవర్ని ఇచ్చి కారు ఇస్తారు. అలాగా మరి ఇవన్నీ చెక్ చేస్తూ వీటన్నిటికంటే ముఖ్యమైనవి కానీ ఈ పై విషయాలన్నీ అయితే ప్రేమ ప్రారంభ బిందువు. అందుకని ఆయన ఏమడుగుతున్నాడంటే మూలమైన అంశము ఏంటంటే ప్రేమ కేంద్ర బిందు, ప్రారంభ బిందు, ద బిగినింగ్ ఏంటంటే నీవు నన్ను ప్రేమించుచున్నావా అని. పరిచర్యకు కావలసినది ఒక ప్రాథమిక అర్హత. ఈ రోజుల్లో మనం చూస్తే ఐఏఎస్ ఈ ఐఏఎస్ ఐపీఎస్కి సెలక్షన్కి జరిగే ఎగ్జామ్స్కి ఎనీ డిగ్రీ 50% ఈజ్ అలౌడ్. అంతేకాని 90% వచ్చిన వాళ్ళే కావాలి అని అక్కడ ఎప్పుడూ ఉండదు. అంటే ప్రాథమిక అర్హత మాత్రమే వాళ్ళు చూస్తారు. అందులో అతను ఏ విధంగా చేయగలడనేది ఐఏఎస్ ఐపీఎస్కి సెలక్షన్లో ఉంటుంది. ప్రాథమిక పరిచర్యకు కావలసిన ఒక ప్రాథమిక అర్హత ఏంటంటే యేసు అడిగిన ఈ అత్యంత లోతైన ప్రశ్నలోనే ఉంది. నీవు నన్ను ప్రేమించుచున్నావా? శోధనలో నిలవగల పరిచర్యకు అది ఏకైక ప్రేరణ. ఆయన నీవు ప్రజలను ప్రేమించుచున్నావా అని కూడా అడగట్లేదు. పరిచర్య ప్రజల పట్ల ప్రేమతో ప్రారంభం కాదు, అది దేవుని పట్ల ప్రేమతో ప్రారంభమవుతుంది. మరియు ఆ ప్రేమ ప్రజల మీదకి పొంగి పొర్లుతుంది. మనం చర్చ్కి వచ్చినప్పుడు మనం ప్రేమించేదన్ ఆధికము కానీ గొంతు చించుకుని పాడుతుంటాం. ఆ ప్రేమ అప్పుడు దేవుణ్ణి ప్రేమించినప్పుడు అది ప్రజల మీదకి పొంగి పొర్లుతుంది. మనం ప్రజల పట్ల కేవలం మానవతావాద ప్రేమతో పరిచర్య చేస్తే మనము దేవుణ్ణి మెప్పించే వారికి కూడా ప్రజలను మెప్పించే వారంగా ఉంటాం. ఎవరైతే ప్రజలు మరి లైన్లోకి రారో వారిని కూడా మనము మౌల్డ్ చేసి సమన్వయపరిచి మనము దేవుణ్ణి మెప్పించే వారంగా కాకుండా ప్రజలను మెప్పించే వారంగా ఉండగలం. కాబట్టి ప్రతిదీ కూడా ప్రభు పట్ల పవిత్రమైన ప్రేమతో మరి ప్రారంభమవుతుంది. ప్రభు పట్ల ప్రగాఢమైన ప్రేమలో పరిచర్యను సరైన మార్గంలో ఉంచేది మరి వేరేది ఇంకేమీ కాదు. అందుచేత మనం ప్రేమ విషయంలోనూ ఇదే నిజం. మన ఆస్తిత్వం కానీ అంత దానిపై ఆధారపడి ఉండదు. అయితే ప్రేమతో దేవుడు మనలను ఉపయోగించుకోగలడు. కానీ ప్రేమ లేకుండా మనము శూన్యం. పౌలు గారు దీన్ని ఈ విధంగా చెప్పాడు. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు మరి వివాహ సంబంధమైన విషయాల్లో కూడా ఇదే చెప్తా ఉంటారు. నిన్నటి దినం నేను వివాహ సంబంధమైన ఒక రిసెప్షన్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పాస్టర్ గారు ఇవే వచనాలు, మొదటి 3 వచనాలు 4 వచనాలు ఆయన చదివించారు. ఇక్కడ ఏంటంటే మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడిన ప్రేమ లేనివాడనైతే మ్రోగెడి కంచును గణగణలాడు తాళమునయ్యుందును. ప్రవచించు వరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేది లేదు అనేసి ఇక్కడ ప్రేమ లేకుండా మీరు శూన్యం. మరి ప్రేమ లేకుండా మీరు ఏమీ సాధించలేరు. ప్రేమ లేకుండా మీరు ఏమీ సంపాదించలేరు. క్రైస్తవత్వం అంటేనే ప్రేమ మీద మరి కట్టబడి ఉంది.
దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు మనల్ని ప్రేమించాడు. అదే ప్రేమను మనం ఇతరులకి చూపించాలి. ఆ క్రైస్తవ ప్రేమ లేకపోతే ఈ రోజున మనకేమీ లేదు. మన కొరకు అనేక మంది మనల్ని ప్రేమించి ఈ దేశంలో వైద్య రంగంలోనూ, మరి విద్యా రంగంలోనూ ఎంతగానో అభివృద్ధి చేశారు. అది దేవుని ప్రేమను వారు మనుషుల పట్ల చూపించారు. దానినే అగాపా అంటారు. అగాపే అంటే అన్కండిషనల్ లవ్. ఇక్కడ మనం ఈ ప్రేమ గురించిన పాట ఒకటి విందాము. నేను మాట్లాడిన దేవదూతల భాషలతో, నేను మాట్లాడిన ప్రవచించు వరంబు నాకుందిన, ప్రవచించు వరంబు నాకుందిన, ప్రేమా లేని వాడనైనా, ప్రేమా లేని వాడనైనా వట్టి దానను, వట్టి దానను. ఇది ఏ క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ, ఇది ఏ క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇది. కొండలను నేను పెకలించిన, బండలు బ్రద్దలుగా చేసినను, కొండలను నేను పెకలించిన, బండలు బ్రద్దలుగా చేసినను, ఆకాశంబు పైకెగిరి పోయినను, ఆకాశంబు పైకెగిరి పోయినను, ప్రేమా లేని వాడనైనా, ప్రేమా లేని వాడనైనా వట్టి వాడను, వట్టి వాడను. ఇది ఏ క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇది, ఇది ఏ క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇది, ఇది ఏ క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇది. ఎంత విద్యను అభ్యాసించి, ఎంత ఔన్నత్యమునకు నేను పోయినను, ఎంత విద్యను అభ్యాసించి, ఎంత ఔన్నత్యమునకు నేను పోయినను, గొప్ప పదవులలో నేను తిరిగినను, గొప్ప పదవులలో నేను తిరిగినను, ప్రేమా లేని వాడనైనా, ప్రేమా లేని వాడనైనా వట్టి దానను, వట్టి దానను. ఇది ఏ క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ, ప్రేమ ఇది.
మాత్రమే చేరవు. యెరూషలేము ఓర్పు సహనంబును, క్షమాపణయు ఓర్పు సహనంబును, క్షమాపణయు. ప్రేమాలేని వాడనైనా, ప్రేమాలేని వాడనైనా వట్టి వాడను, వట్టి వాడను. ఇదియే క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇది. ఇదియే క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇది. ఇదియే క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇది. కాబట్టి మరి యేసుని సిలువ వేయటానికి ముందు రాత్రి పేతురు ఇతర శిష్యులందరికంటే ప్రభువు పట్ల తనకి ఎక్కువ భక్తి ఉందని చాలా ఓవరాక్షన్ చేసి చెప్పాడు. ఒకసారి చూస్తే మనం మత్తయి సువార్త ముగించిపోతున్నాను, ఇంకా ఒక 5 minutesలో, దయచేసి సమయం అయిపోయింది చాలా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనం 34వ వచనంలో అక్కడ ఏం చెప్తున్నాడంటే, అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను, మరి నీ విషయమై అందరూ అభ్యంతరపడినను సో మరి నేను మాత్రం అభ్యంతర పడననేసి ఆయనతోటి చాలా ప్రగల్భాలు పలికాడు. అంచేత అతడు ఎవరికన్నా గొప్పవాడినని ఇప్పుడు ఈసారి చెప్పుకోలేదు, దేంతోటి పోల్చుకోలేదు, ఏ విధమైన ప్రగల్భాలు పలకలేదు. అతని గత వైఫల్యం ఇంకా చాలా దగ్గరగా ఉంది. కాబట్టి పేతురు తన జవాబును క్రీస్తు సర్వజ్ఞానానికి ఈ విధంగా సమర్పించాడు. ప్రభువా, నీకు అన్నీ తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు అని అతని స్వరంలో ఒక రకమైన వినయం వచ్చేసింది. అతని స్వరంలో భావము పూర్తిగా భిన్నంగా ఉంది. అయితే యేసు ఆ ప్రశ్నను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు ఎందుకు అడిగారంటే, బహుశా మరి పేతురు 3 సార్లు ఆయన్ను మీరెవరో నాకు తెలియదని అంగీకరించిన దానికి 3 సార్లు ఆయన అవకాశం పేతురికి అనుగ్రహించాడు. కాబట్టి ఆయన ఆ విషయం యొక్క లేదా గత విషయముల పైన దృష్టి ఏమీ పెట్టట్లేదు, కానీ ప్రస్తుత వాస్తవములపై దృష్టి పెడుతున్నారు. ఈరోజు పరిచర్య చేయటానికి మన అర్హత ఇప్పుడు మన హృదయంలో ప్రభు పట్ల ఉన్న ప్రేమ. కాబట్టి మనము ఆయనను ప్రేమించకపోతే మన పూర్ణ హృదయంతో ఆయనను సేవించలేము. ఆయన్ని ప్రేమించుకోకుండా నేను నిన్ను సేవిస్తున్నాను అంటే అది అబద్ధం. కాబట్టి పేతుర్ని స్వస్థపరిచిన తర్వాత మరి యేసు అతనితో కలిసి నడవటానికి వెళ్ళాడు. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. ఈ దినం నేను ఫైనల్గా నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు మీ వృత్తిని ఎంచుకోలేరు, మీ పిలుపే మిమ్మల్ని ఎంచుకుంటుంది. మీకు మాత్రమే సొంతమైన ప్రత్యేక నైపుణ్యాలు ప్రసాదించబడతాయి. అవి ఏవైనా సరే వాటిని ఉపయోగించండి. ఇతరుల టోపీ ధరించడం గురించి మర్చిపోండి. అంటే ఇతరుల యొక్క పదవి నేను తీసుకోవాలి అనే విషయాలను మీరు మరుగు చేసుకుని, ప్రతిభావంతుడైన రథసారథి తన నైపుణ్యాలతో బంగారంను కీర్తిని గెలుచుకొనగలడు. అతడిని అంజూరపు పండ్లు కోయమంటే ఆకలితో చనిపోతాడనేసి ఓగ్ మాండినే అనే ఒక భక్తుడు ఈ విషయాలు రాశాడు.
ఈ దినం ఫైనల్‌గా నేను మరి మిమ్మల్ని అందరినీ కోరేదేంటంటే, మన పిలుపు ఏంటి? మరి మనం చేయవలసిన పని ఏంటి? అనే మన పిలుపు ఏంటి? అదంతా దేవునిని ప్రేమించటంలో మొదలవుతుంది. బాధలో ఉన్న ప్రపంచంతో ఆ ప్రేమను పంచుకొనవలనని మనము ప్రయత్నిస్తున్న ఈ రోజున ప్రభువు మనలో ఆ ప్రేమను గుర్తు చేసి మనలను నూతనపరచి మనలని విడుదల చేయగాక. కాబట్టి అటువంటి మన పిలుపును మనము సమన్వయం చేసుకొని మరి క్రీస్తు కొరకు మనం అందరం నూతన పరచబడి మరి ఆ విధంగా మనము క్రీస్తు కొరకు పరిచయం చేయాలని ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ హెచ్చరించుచు మరొకసారి ఈ మాటలు మీకు గుర్తు చేయుచున్నాను. దేవుడి ఈ మాటలు దీవించును గాక.